హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు మనము నెల రోజులు నిల్వ ఉండే దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం దొండకాయలని బాగా కడిగి తుడుచుకొని పెట్టుకోవాలి. తర్వాత వాటిని పీసెస్లా చేసి పసుపుని ఆ ముక్కలకి బాగా పట్టించాలి. ఇక్కడ మేము 1/2 kg దొండకాయలకి 1/2 kg నూనె పోసుకుంటున్నాము. తర్వాత మనం కడాయిలో నూనెని వేడి చేసుకోవాలి. ఇప్పుడు దొండకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా మనం పసుపు పట్టించి పెట్టుకున్న దొండకాయలు, కారం ఇంకా వెల్లుల్లి పేస్ట్, మెంతులు, కారం, ఆవాలు, ఉప్పు, జీలకర్ర. 1 గ్లాస్ కారంకి 1/2 గ్లాస్ ఉప్పు తీసుకోవాలి. తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత అందులో 2 నిమ్మకాయలు పిండుకోవాలి. ఇప్పుడు అవన్నీ బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో నిండగా ఆయిల్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది పచ్చడి కాబట్టి ఆయిల్ అనేది పైకి తేలేలా ఉండాలి. అంతే ఫ్రెండ్స్, సింపుల్ రెసిపీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.